సార్ మీకు తెలీదా, ఆయనకి యాక్సిడెంట్ అయి కాలువలో పడిపోయారు. ఏ కాలంలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా వాడు కోమ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడో చెప్పడానికి మీ వెళ్ళింది క్యాంపుకి కాదయ్యా, కోమలోకి. కోమలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజుల్లో రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, లేదంటే అనిపించేటి వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి. ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే త్వరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. మోటివేషన్ ఏం చేస్తున్నావు? మూత్ర సిపిఆర్. నీ బొంద, అది నీటిలో మునిగినోడికి, కోమాలో ఉన్నాడు కాదు. కన్నీ కారుతున్నాయిరా, కోమ నుంచే బయట రావట్లేదు. తనని మీరు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. తనకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందు తాగరా ప్లీజ్ రా. తను పంపించాడా? ఇది తన కోసమో నీ కోసమో కాదు, బేబీ కోసం. మెక్సికన్ పెప్పర్. ప్రపంచంలో దీనికంటే కారమైన ఏది ఉండదు. ముక్కలో పెడితే ఇడు కావాలన్న కోమ నుంచి బయట రావట్లేదురా. ఇడికి ముక్కలో కాదురా. ఏంట్రా కింద పడుతున్నారా? ఇది మాత్రం బాగా చెయ్యి. మెడిసిన్ మర్చిపోకు. ఆగిపోయిందేంట్రా? సంపేస్తావురా? వాడు లేచాడురా. లేచాడేంద్రా, లేచిపోయినా వాడు. రే, నేను హెల్ప్ చేయడానికి తీసుకొస్తే చంపేస్తావరా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పోలీసులకి ఫింగర్ ప్రింట్స్ తో కూడా క్లీన్ చేస్తున్నారా? పవర్ ఇష్యూ. విందు ప్లీజ్ రా. నేను డాక్టర్ని కలిశాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంట. నా మాట విను. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. నీకు తోడు అవసరం. కనీసం డెలివరీ అయినంత వరకు తోడుంటాను. ఒక్కసారి నా మాట విను. వద్దు అన్నప్పుడు వదిలేయాలి బ్రో. తనకి తోడుగా నేనుంటా. డెలివరీ అయ్యేంత వరకు కాదు, తన బిడ్డకు తండ్రిగా, తనకి తోడు, నీడ అన్నీ నేనే. కృష్ణ, దయచేసి వెళ్ళిపో. నీకు నిజంగా మా సేఫ్టీ ఇంపార్టెంట్ అయితే ప్లీజ్ నాకు కనపడకు. నన్ను ప్రశాంతంగా బతకని. ఏంట్రా చిన్న నువ్వు? తప్పు అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా? తప్పు నాదన్న ఒప్పుకో కదమ్మా. నువ్వు అమ్మవు కదా. మనల్ని వద్దనుకునే వాళ్ళని కావాలనుకోవడం పిచ్చితనరా. పిచ్చిదేమ్మా తను. మనం ఎంత బాధ పెట్టినా ఒంటరిగా తను శిక్షించుకుంటుంది. తనకి నేను కావాలమ్మా. అది అర్థం కావట్లే తనకి. అర్థం కానిది నీకురా. ఆడది అదే అంత ధీమాగా ఉంటే మగాడివి నీకేమిట్రా? పంపిందిగా విడాకులు, సంతకం పెట్టే. పీడ విరగడవుతుంది. సంతకాలతో తెంచేసుకొచ్చామ్మా. ఇంత ఈజీ ఆ రిలేషన్స్ అంటే. ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను. కానీ ఒక అబద్ధం అని చెప్పడం కూడా ఎంత కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. అమ్మా నాకు సమస్య ఉందని చెప్పిన ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మా ఇంత అహం? అది అబద్ధమని నువ్వన్నావు కదరా. అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమని ఎందుకు నమ్మలేకపోతున్నావు అమ్మా? నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మనప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మా నన్ను?
మీకు ఓ విషయం చెప్పనా? నాకు నేనంటే నేను కాదు, నేనంటే మీరిద్దరు. ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా. అమ్మ నువ్వే నాకు మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ వయసులో నాకు నేనంటే నేను కాదురా, మీరే. నా కోడలికి ఇప్పుడు నీకంటే నా అవసరమే ఉంది. పద. అమ్మ నేను పాక్ చేసి వస్తాను. मोहन और राजेंद्र। अच्छा रुकिए मैडम, आप अंदर नहीं जा सकते मैडम। ఎవరిని అనుకుంటున్నారు నన్ను? అమృతవల్లినే ఆపుతారా? నన్ను వెళ్ళని. नहीं जा सकते मैम, नहीं जा सकते आप प्लीज। పిన్ని మీరేంటి ఇక్కడ? నా కోడల్ని కలవాలంటే వీళ్ళు నన్ను వదలటం లేదు. తను ఇక్కడ ఉద్యోగం మానేసింది పిన్ని, ఢిల్లీ వెళ్ళిపోతుంది. బహుశా ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటుంది కూడా. చిన్న అర్జెంట్ గా కార్ తీసుకునిరా. ఏమైందమ్మా? త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, పద. తారు డబ్బాకి గుడ్డలు చుట్టినట్టు ఉన్నాడు. ఎవడ్రా వీడు? రోడ్ రిపేర్ అనుకుంటా అమ్మా, టైం పట్టేలా ఉంది. నువ్వు రిపేర్ సంగతి చూసుకో, నేను కోడలి దగ్గరికి వెళ్తాను. ఆటో అమూల్ బేబీ, ఏంటి ఇదంతా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదురా. ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు ఈ జర్నీ అవసరమా చెప్పు? నేను కూడా నీతో రానా? నో నీడ్. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఏడి మా ఒడేడి? అనుకున్నా ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఆ రోజు అనుకున్నా. 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేసుకోమంటారు కానీ అలాంటి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవనే చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎన్ని అబద్ధాలాడాడు. మీ అమ్మ మా బేటీకి ప్రాబ్లం అంటే మావాడు మా బేటాకి అంటే వాడికి ప్రాబ్లం అని చెప్పాడు. అదొక్కటా? మీ నాన్న చెప్పినవన్నీ మా వాళ్ళకి మార్చి చెప్పేశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని అబద్ధాలు. నేను ఆ రోజే చెప్పేద్దాం అంటున్నాను కానీ నేను చెప్పడం వల్ల వాడు మాయలోడు కదా. పాపమే
చాలా మంచోడే వాడు. నీ ప్రాబ్లమ్ని వాడి మీద వేసుకున్నాడే. హలో, మీకు తెలుగు అర్థమవుతుందా? నేనేం చెప్పాను, మీరే మాట్లాడుతున్నారు. వాడిని వదిలించుకోవాలని నువ్వు వర్జిన్ కాదని అబద్ధం చెప్పినా గానీ వాడిని మీద చూపించిన ప్రేమలో కొంచెమైనా చేంజ్ కనిపించిందా? నేను చెప్పేది అర్థమవుతుందా? నా ఇంటెన్షన్ అర్థమవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళు, అతను వదులుకోవద్దు. నీకంత మంచోడు దొరకడే. ప్లీజే నా మాట విను. అవునమ్మా, వాడిని వదులుకోకు. ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది. జంపు. నేను నీ గురించి ఏం చెడుగా చెప్పినా వాడు ఒక్కటే చెప్తుండేవాడు. అమ్మా రిందా లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రావడం మన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమమ్మ అంటుండేవాడు. నిజమే, కానీ నేనంతకన్నా పెద్ద నిజం చెప్పనా? వాడు నాకు కొడుకు అవడం, నీకు భర్తగా రావడం ఇది మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమమ్మ. ఇంతకు మించి తల్లిగా ఓ కొడుకు గురించి చెప్పకూడదు. పాపం, పిచ్చి వెధవ. జరిగింది ఇదమ్మా అని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు, వినలా. వాడు ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించాడు. కొడుక్కి సమస్య అన్నప్పుడు లేనే ఆహం. ఇప్పుడు కోడల విషయంలో ఎందుకమ్మా అని అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నా అహం, ఆవేశం, నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాయి. పెద్దదాన్నైనా చేతులు జోడించి అడుగుతున్నాను, మన్నించమ్మా. ఏంటత్తమ్మా మీరు? ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం నా వల్ల ఎన్ని తిప్పలు పడ్డారు. ఇందులో ఎవరే తప్పు లేదత్తమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. సారీ. వచ్చిందమ్మా. అమ్మా, వచ్చేసావా? వాడికి నచ్చిన అమ్మాయి అంటే మీ అక్కరా? ఓకే బావా, అక్క బావ విడిపోయారు. అక్కకి నువ్వు అంటే పిచ్చి బావా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడ పీటల మీద రెడీగా కూర్చొని ఉంది. అసలు నువ్వు ఒప్పుకుంటే రేపే నీ పెళ్లి. తాలి పొట్టుతో మండపం మీద కూర్చుంది. నేను కొత్త జీతం ఇస్తా, నేను పెళ్లి చేసుకుంటా. ఏంటి ఇచ్చేది? ఆల్రెడీ ఆవిడకి పెళ్లి అయిపోయి 2 పిల్లలకి డెలివరీ ఇచ్చింది. వాట్ ఆర్ యు టాకింగ్ రా? ఇట్స్ ట్రూ. ఏదో నేను మోటివేషన్ చేద్దాం అలా వాగాం. ఇది మోటివేషన్ రా? ఇస్తా. మోటివేషన్ సరే, నీ తొట్టేసుకుని నా మీద కూర్చున్నాయంట్రా. ఓ, అది తెలిసిందా? తెలిసింది బే. సారీ బావా. నువ్వెట్రా ముక్కులో ఏదో పెట్టావు? మెక్సికన్ పెప్పర్ బ్రో. మెక్సికన్ పెప్పర్ అయితే ఏంటి, కాలిఫోర్నియా పెప్పర్ అయితే ఏంటి బే? తర్వాత ఎక్కడ పెట్టాలని ట్రై చేసావు, నాకు తెలియదు అనుకున్నావా? థ్యాంక్ యూ రా. నువ్వు ఆపకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది. మధ్యలో నువ్వేంట్రా లిప్ లిప్ కిస్ ఇచ్చిస్తున్నావు? సిపిఆర్ చేసి కాపాడదామని. అది కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. మనిషివారా నువ్వు అసలు? అరే ప్రశాంతంగా కోమలో కూడా ఉండేవారా మీరు? అసలు కోమలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? ఎక్కడ తెలియనిచ్చారా మధ్యలో లేపేస్తే? పీస్ఫుల్ కోమా. అసలు నేను కోమాలోకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? చెప్పు బావ, ఆడెవడో చెప్పు.
ఆడి ముక్కులో మెక్సికన్ పెప్పర్ పెడతా ఆహా కూసి కారం పెడతా ఆహా వాడు చేయి మొత్తం క్యాండిల్స్ కాల్చేస్తా. దానికి కారణం మీ ముగ్గురేనా ముష్టి వదిలేరా ఆ రోజు రాణిగంజ్లో నా బెంచ్ కార్ వేసుకుని వెళ్తుంటే మధ్యలో రెస్ట్ రూమ్ కోసం అని కారు ఆపేట్రా. దిగి సిప్ ఓపెన్ చేసి బా ఓపెన్ చేయలేరా ఫ్లాష్ కట్టింది.